ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉండాల్సిందే. కానీ ఈ పెద్దన్న మరి మొన్న బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకి ఇవ్వకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది చాలా దారుణం. వీళ్ళిద్దరూ ఏదైతే పెద్దన్న చిన్నన్న అని పిలుచుకుంటున్నారో బడేమియా చోటేమియా అని చెప్పి వాళ్ళిద్దరు నెక్సెసే ఎక్స్పోజ్ అవుతా ఉంది. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల హక్కుల కోసం మాట్లాడేది పోరాడేది కేసీఆర్ గారే అని మేము నిరంతరం చెప్తున్నాం. ఇవాళ అదే నిజమైంది. ఒక్క రూపాయి అయినటువంటి ఆయన మీకు పెద్దన్న ఎట్లయితాడో, తెలంగాణ ప్రజల మీద ఆలోచన చేయనటువంటి వ్యక్తి మీకు పెద్దన్న ఎట్లయితాడో మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. No, it's a very welcoming judgment by Honorable Supreme Court. Now, Prevention of Corruption Act is directly going to be applied to even public representatives. This, I believe, will strongly help in decriminalization of politics. And Honorable Prime Minister also, I've seen, has tweeted welcoming the judgment. And I request Honorable Prime Minister Garu to start this procedure directly from Telangana State, because our Honorable Chief Minister Revanth Reddy Garu is accused number 1 in a Prevention of Corruption Act case. So I truly hope that case is quickly taken up and then action is given. Thank you. సుప్రీం కోర్టు ఇవాళ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఏంటంటే ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంటుందో అది ప్రజాప్రతినిధులకు వర్తిస్తుందా వర్తించదా అనేటటువంటి అంశం మీద ప్రజాప్రతినిధులకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని ప్రధానమంత్రి గారు ఇందాకనే ట్విట్టర్లో స్వాగతించినారు. ప్రధానమంత్రి గారు స్వాగతించినటువంటి అంశాన్ని మేము కూడా స్వాగతిస్తూ మరి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్యూజ్డ్ నంబర్ 1గా ఉన్నారు ఓట్ ఫర్ నోట్ కేసులో. ఆ కేసును త్వరితగతిన మరి కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసి దాని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అప్లై అవుతుంది అనేటటువంటి అంశం సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. కాబట్టి ఆ కేసును తొందరగా టేకప్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం క్వశ్చనే? నేనా? అట్లాంటివన్నీ పార్టీ డిసైడ్ చేస్తుంది కదా బ్రదర్, నేను డిసైడ్ చేయగలుగుతాను. మా పార్టీ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎట్లయిపోయిందంటే సోనియమ్మను ప్లీజ్ చేయడానికి, సోనియమ్మ గారిని సంతోష పెట్టడానికి తెలంగాణ తల్లిని తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడము, సోనియమ్మను బలిదేవత అని పిలిచినటువంటి వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యులను తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆహ్వానించడము, ఇవన్నీ కేవలం రాజకీయంగా కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి వాళ్ళ బాస్లను ఇంప్రెస్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి అంశం. తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారు వచ్చినా ఇంకెవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయమైంది తెలంగాణకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాటలు నిలుపుకుంటుందా లేదా ఈ అంశాలను చూసి ఆలోచించి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారు వస్తే వెల్కమ్. ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ మనని మోసం చేసిన విధానాన్ని గుర్తించి రాహుల్ గాంధీ గారికైనా ఎవరికైనా ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి పిలిపిస్తా ఉన్నాను. అంటే ప్రధానంగా ఇవాళ కాళేశ్వరం అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ రైతాంగాన్ని ఎండబెడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మేము దాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ఏదైనా మిస్టేక్ ఉంటే దానికి ఇమీడియట్గా చర్యలు తీసుకొని పంట పొలాలు ఎండిపోకుండా నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉన్న మా నిజామాబాద్ లాంటి జిల్లాలోకి ఇమీడియట్గా నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉన్న నీళ్ళు ఇవ్వకుండా పంటలు ఎండబెడుతున్నటువంటి ఈ ప్రభుత్వ వైఖరిని మాత్రం మేము నిరసిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అన్యాయం జరిగి ఉంటే, అక్రమాలు జరిగి ఉంటే, అవినీతి జరిగి ఉంటే యూఆర్ మోర్ దెన్ వెల్కమ్ టు డూ ఎంక్వైరీ అని కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే మా పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా చెప్తానే ఉంది. కానీ అది వంక చూపించి రైతులకు నీళ్ళు ఇవ్వకపోవడం మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుంటున్నటువంటి పాపం. ఈసారి పోయేటటువంటి పంట మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పేరు మీదనే. రైతుల కన్నీళ్ళు, రైతుల ఉసురు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తగులుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేనేమంటున్నా బ్రదర్ అంటే టెక్నికల్ అంశాలు ఇంజనీర్లకు వదిలిపెడదాము, అందులో అవినీతి విచారణ అంశాలు విచారణ సంస్థలకు వదిలిపెడదాం. కానీ తక్షణం చేయాల్సినటువంటి అంశం రైతులకు నీళ్ళు ఇవ్వాలి. ఇవ్వగలిగే అవకాశం ఉంది. కేసీఆర్ గారు ఇచ్చి చూపించారు ఇన్ని రోజులు. వీళ్ళు ఏం చెప్తున్నారు? అప్పుడెప్పుడో పాడైందన్నారు. కానీ పోయినసారి పంట ఎండబెట్టిరా కేసీఆర్ గారు? ఎండబెట్టలే కదా. వీళ్ళ ప్రయారిటీ కేసీఆర్ గారిని బదనాం చేయడం తప్పితే రైతులకు నీళ్ళు ఇవ్వడం కాదు. సో మేము చేసే డిమాండ్ ఏంటంటే మీరు రైతులకు ఫస్ట్ నీళ్ళు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత విచారణ చేసుకుంటారా, డ్యామ్ రిపేర్ చేసుకుంటారా, అది నిపుణులు చెప్పినటువంటి అంశాలను బట్టి పాటించండి. కానీ ముందు రైతులకు నీళ్ళు ఇవ్వండి. ఇవ్వగలిగి ఉండి రైతులకు నీళ్ళు ఇవ్వకపోవడం
అది కేసీఆర్ మీద కక్ష సాధింపు కాదు, అది ప్రజల మీద కక్ష సాధింపు అవుతుంది. ఆ విషయం ఈ ప్రభుత్వం గుర్తించాలని